అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. ఈరోజు మనము గంగమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఇది వారోకల్లు గ్రామము, అచ్చంపేట మండలము, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గ్రామం అండి. ఈ వారోకల్లు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ గంగాదేవి పేరంటాల అమ్మవారి యొక్క విశిష్టత చాలా గొప్పదండి. ఇక్కడ అనేక ఆచారాలు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకమైనవి ఏంటంటే ఎక్కువగా యాదవులకు సంబంధించిన తిరునాళ్ళ ఇది. యాదవుల చరిత్ర గురించి, వారు చేసే వ్యవహారాల గురించి అన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరలో చుట్టుపక్కల అనేక మండలాల నుంచి తండోపతండాలుగా మనకు ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మొక్కుబళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి మనకు మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరామంటే ఆ కోరికను ఆ తల్లి కంపల్సరీగా తీర్చుతుందండి. అలా నమ్మిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఆచారం అండి. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనకు బయలుదేరి వాళ్ళు ఉంటారండి. వాళ్ళు చేసే వస్తువులు అనేవి కూడా తిరునాళ్ళ స్టార్ట్ అయిన 15 రోజులు కూడా వాళ్ళు అనేక ఆచారాలు నిర్వహించడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు వాళ్ళు నిర్వహించే కతువుల్లో గాబు తీయడం అనేది ఒక ప్రత్యేకమైనదండి. దాంతోపాటుగా తిరునాళ్ళ 2వ రోజు మనకి సిరిమాన ఉత్సవం జరుగుతుంది. అట్లాగనే 3వ రోజు కల్లిపాటు అని చెప్పేసి తిరునాళ్ళ పూర్తి అయ్యే రోజు ఒకటి ఉంటుంది. దాని గురించి కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే మనకి ఇక్కడ కూడా సింగిల్ రాక్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ రాక్లో సొరంగంలో గంగమ్మ తల్లి వెలిసి ఉంటుంది. అట్లాగే ఈ కొండపైకి ఎక్కడానికి కూడా గంగమ్మ తల్లి అడుగుజాడలు కూడా ఉంటాయండి. మనం ఇక్కడికి వచ్చి ఆ అడుగుజాడలు కూడా మనం చూడవచ్చు. దాని ద్వారా కూడా మనం పైకి ఎక్కవచ్చండి. గంగమ్మ తల్లి గుడి దగ్గర ఇంకొక విశిష్టత కూడా ఉందండి. ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఈ గుడి దగ్గరకు వచ్చి ఉయ్యాల కట్టి వాళ్ళు కోరిన కోరుకున్నట్లయితే ఆ కోరిక నెరవేర్చడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. ఇట్లా చాలామంది కూడా ఫలితాలను పొందారు. మీరు కూడా ఎవరైనా సందర్శించాలనుకున్నప్పుడు ఈ గంగమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చి మీరు సందర్శించవచ్చు అండి. ఇది వారోకల్లు గ్రామము, అచ్చంపేట మండలము, పల్నాడు జిల్లాలో ఉందండి. మన గుంటూరు నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మన రాజధాని గ్రామం అంటే అమరావతి నుంచి 25 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. మీకు బస్సు సౌకర్యం అన్నీ కూడా కలవండి. ఇక్కడ అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మనకు తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటంటే గంగమ్మ తల్లి గురించి మన పూర్వీకుల నుంచి అందిన సమాచారం ప్రకారము ఈ వారోకల్లులో కొండ దగ్గర కొంతమంది గొర్రె కాపర్లు గొర్రెలు మేపుకోవడానికి వచ్చారు ఈ కొండ దగ్గరికి. ఆ సమయంలో వాళ్ళకి సంబంధించిన కొన్ని గొర్రె పిల్లలు మిస్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎంత వెతికినా జాడ కాలేదు. కానీ ఈ కొండ మీద నుంచి వాళ్ళు దిగి వచ్చిన తర్వాత ఒక గృహ కనపడింది. ఆ గృహలో ఈ గొర్రె పిల్లలు మొత్తం ఉండటం జరిగింది. కానీ అవి బయటకు తోలక రావడానికి వాళ్ళకి ఎంత ప్రయత్నించినా కానీ అవి బయటకు రావట్లేదు. అది ఏంటి అనేది వాళ్ళకు కూడా అంతుపట్టకుండా ఉంది. దీంట్లో ఏదో మర్మం ఉంది. అది ఎట్లా అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు, ఓరి మూర్ఖులారా, నేను ఇక్కడ ఉన్నాను, నేను గంగమ్మ తల్లిని, నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను, మీరు నన్ను గ్రహించట్లేదు, మీరు నన్ను కొలుచుకుంటే మీకు అన్ని శుభప్రదాలు చేస్తాను, మీకు అంతా మంచి జరిగేటట్టు చూస్తాను, నన్ను మీరు కొలవండి అనేసరికి, అమ్మ తల్లి మమ్మల్ని క్షమించు, నిన్ను గుర్తించలేకపోయాము, ఇక నుంచి మేము కొలుస్తాము అని వాళ్ళు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అలా వేడుకోగలనే వారు గొర్రె పిల్లలు మొత్తం బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాదవులు మాత్రమే ఆ గుడి దగ్గర పూజారితనం చేయడం జరుగుతుంది. ఎలాంటి కార్యక్రమమైనా కూడా యాదవులు మాత్రమే చేస్తారు అక్కడ. అట్లా ఇంకొక ప్రత్యేకత, కొన్ని ఊర్ల దగ్గర నుంచి కూడా ఈ ఆచారం వస్తుంది. విప్పర్ల, కోనూరు, రాజుపాలెము, ఇట్లా కొన్ని గొర్రెలు అనేది కొంతమంది తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వటం జరుగుతుంది తిరునాళ్ళ సమయంలో. ఇది చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్క యాదవ సహోదరులు ఈ తిరునాళ్ళకు వచ్చి ఎంతో దిగ్విజయంగా, సంతోషంగా, సంబరాలతో అంబరాన్ని అంటేలా తిరునాళ్ళ సంబరాలను చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా దర్శించవలసినటువంటి దేవాలయము శ్రీ గంగాదేవి పేరంటాల అమ్మవారి దేవస్థానము, వారోకల్లు గ్రామము, అచ్చంపేట మండలము, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ¡Vamos!
వెనకాల కనుకోపోయి ఎవరు కావాలి మేము అప్పుడే వ్యాపారం ఎంత ట్రెడిషనల్ తీరా ఇంకా ఇక్కడ వద్దు, మీరు పక్కన ఉంటమే ఈ పనికిరాదు. కొప్పలపాడు నిదానం ఉండాలి. ఉప్పలపాడు ఉప్పలపాడు ఆగండయ్యా దగ్గర మీరు నెట్టుకోవాలి. ఎందుకు ఆలోచించాలి. దగ్గర మీరు నెట్టుకోవద్దు. అమ్మవారికి 100 రూపాయలు వాళ్ళు కుటుంబాన్ని గంగమ్మ తల్లి కోడి పంటల వ్యాపారాలు ఆరోగ్య కథలు కాపాడాలనుకుంటున్నామండి. నాగేశ్వరమ్మ గారు అమ్మవారికి 50 రూపాయలు పంపించారు. వాళ్ళ కుటుంబాన్ని ఏడాది సర్దుకోవాలా. అయ్యి గొర్రెలు పూజ కట్టినారు, చదువుకోవాలి కదా. విరాంబరం ఉండండి. గోపికృష్ణ గారు అమ్మవారికి 100 రూపాయలు పంపించారు. వాళ్ళ కుటుంబాన్ని కోడి పంటల వ్యాపారాలు ఇలాగా గావపల్లి కొడుకు సిద్ధంగా ఉండాలి. పంపించారు. వాళ్ళ కుటుంబానికి గంగమ్మతలు చల్ల కాపాడుగాక. అమ్మవారికి జగన్నాథ్ దగ్గర అమ్మవారికి 50 రూపాయలు పంపించారు. కనబట్టుకోండి. పోలీసు వారు కొంచెం రావాలయా. ఒక 5 నిమిషాలు ఉండిపోయి కాసేపు.
దోపతి శ్రీనివాసరావు గారు అమ్మవారికి వారి కుటుంబాన్ని గంగమ్మలు చేసి చల్లగా కాపాడాలని కోరుతున్నాండి. పాడి పంటల వ్యాపారం ఆరోగ్యం రావాలి త్వరగా అమ్మ ఎదురు మాట్లాడి పక్కకోండి. వెంకటరావు గారు అమ్మవారికి 50 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని గంగమ్మలు చల్లగా కాపాడగా మీ చెక్ చేసుకున్నారు. గాపలు తెచ్చుకో గాపలు కూడా రావాలి. అయ్యా గేట్లు ఎవరు ఉండద్దు. అయ్యా గేట్లు ఎవరు ఉండద్దు. అయ్యా గేట్లు
చదవ చెప్పాలి ఇక్కడ కొమ్మలు వాడు కౌర భక్తులలో మంచిగా సాయంకాలం పూట అమ్మవారు ఊరేగింపు ఉంది భారీ ఎత్తున అమ్మవారికి సంజీవులు ఇచ్చే రాత్రి ఉంటే బైక్ వద్దకు వచ్చి రావాలి గుడిమాన గంగమ్మ తల్లి పాడి పంటల వ్యాపారాల పోలా శివరామయ్య గారు అమ్మవారికి పంపించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ గంగమ్మ తల్లి పాడి పంటల వ్యాపారాలు శివరామయ్య గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. వారిని కుటుంబానికి 100 రూపాయలు సమర్పించారు. సల్లా శ్రీనివాసరెడ్డి గారు అమ్మవారికి లాంగ్ షాట్ లేదు గుర్రం తిప్పాడు అమ్మవారికి 50 రూపాయలు సమర్పించారు. వారిని కుటుంబానికి గంగమ్మతల్లి చల్ల కాపాడు కాక వాడినారు కుటుంబానికి గంగమ్మతల్లి చల్ల కాపాడు. ఇప్పుడు నాగేశ్వర గారు అమ్మవారికి 121 రూపాయలు జాగ్రత్త పెట్టుకోండి. చివరి 60,000 ఉందండి, జాగ్రత్త పెట్టుకోండి. మీకంటే క్లాస్ చల్ల సాక్షిగా ఉంటారు, మీ పక్కనే ఉంటారు. 6 దొంగలు ఉంటారు, 3 దొంగలు ఉంటారు. అమ్మవారికి సదయం రాత్రుంటే మైకి వద్దకు వచ్చారు. వాడినారు కుటుంబానికి గంగమ్మతల్లి చల్ల కాపాడు కాక గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. వాడిని కుటుంబానికి గంగమ్మతల్లి చల్ల కాపాడు కాక అమ్మవారికి సమీపం ఇస్తారా ఏం పేరండి? వాడిని కుటుంబానికి గంగమ్మతల్లి చల్ల కాపాడు కాక కృష్ణ గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. వాడిని కుటుంబానికి అమ్మవారికి పోయమ్మ పదండి. ఇటు పక్క ఊరు అటు పక్క ఊరి అటు అటు కవర్ అయితే మారింది ఊరు రాజధానిలో అప్పుడే కాసుకోవచ్చు పొలాలన్నమాట. గంగమ్మ తల్లి గుడి 1200 సంవత్సరాలు అమ్మవారు ఎడిసి ఈ అమ్మవారి పాదాలు అది
గుమ్మా అనుకుంటున్నామండి. వేగ వెదవశ్రీ గారు అమ్మవారికి 50 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని గంగమ్మ తల్లి చల్లగా కాపాడాలనుకుంటున్నా. రాజేంద్ర గారు అమ్మవారికి 20 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబాన్ని గంగమ్మ తల్లి చల్లగా కాపాడు కాక. బొత్తుల శ్రీనివాసరావు గంగమ్మ తల్లి చల్లగా కాపాడు కాక. వారి వాటి వ్యాపారాలు నడవండి అమ్మవారి వ్యాపారాలు ఆరోగ్యాలు. నరసరా గారు అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. ఏం లేదా సమర్పించారు. వాటి వారి కుటుంబానికి అక్కమ్మలు చల్ల కాపాడు కాక. వాడి వాటి మాకు అద్భుతమైన అవకాశం కలిగినటువంటి మన టీడీపీ అమ్మవారికి 50 రూపాయలు సమర్పించారు. వాటి వారి కుటుంబాన్ని గంగమ్మ తల్లి చల్లగా కాపాడాలనుకుంటున్నామండి. వాడి పనులు వ్యాపారాలు ఆరోగ్యం చల్లగా కాపాడాలనుకుంటున్నామండి. అమ్మవారికి చదివిపోయిన దాంట్లోంటే మైకి వచ్చి అమ్మవారికి అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబాన్ని వారి కుటుంబాన్ని గంగమ్మ తల్లి చల్లగా కాపాడాలనుకుంటున్నామండి. అమ్మవారికి చదివులు ఇచ్చే దాంట్లో మైకి వద్ద